Hi friends, this is Prudhi. Welcome to day 86 of Microsoft Power Platform 108 days job preparation series. So ఈ రోజు అయితే మనం డాష్ బోర్డ్స్ ఇన్ పవర్ బిఐ. సో పవర్ బిఐ లో డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, ఇది కానీ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో డాష్ బోర్డ్ అంటే ఇప్పుడు ఫస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ ద్వారా మనం రిపోర్ట్స్ ని తయారు చేసుకున్నాం కదా. సో తర్వాత మీరు పవర్ బిఐ సర్వీస్ కి మీరు పుష్ చేస్తారు. సో పబ్లిష్ చేయగానే ఇవన్నీ పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్తాయి, అంటే ఆన్లైన్ కి వెళ్తాయి. అక్కడ మీరు ఒక డాష్ బోర్డ్ ని మీరు క్రియేట్ చేసుకుంటారు. అంటే అక్కడ ఏంటంటే మనం రిపోర్ట్స్ ని మల్టిపుల్ రిపోర్ట్స్ ని మీరు క్లిక్ చేస్తే ఆ విజువల్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ విజువల్ మీకు కావాలో సో మీరు ప్రతి ఒక్క రిపోర్ట్ లో ప్రతి విజువల్ ని మీరు మీ మేనేజర్ కి షేర్ చేయబడలే. సో కొన్ని విజువల్స్ అండ్ ఇన్ పర్టికులర్ రిపోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 విజువల్స్ ఫ్రమ్ 4 రిపోర్ట్స్ మీకు కావాలి. ఒకే దాంట్లో మీరు డిస్ప్లే చేసుకొని అది మీరు మీ మేనేజర్ షేర్ చేయాలి. సో ఇట్లాంటప్పుడు మీరు ఏదో ఒక రిపోర్ట్కి వెళ్ళి ఆ విజువల్ కావాల్సిన దానికి మీరు 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ నుంచి పిన్ టు డాష్ బోర్డ్ అని ఉంటుంది. సో అలా క్లిక్ చేస్తే ఏ డాష్ బోర్డ్ అని అడుగుద్ది. సో మీరు ఫస్ట్ టైం డాష్ బోర్డ్ కానీ సెలెక్ట్ చేస్తే సో ఆ ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ అయినా లేదా న్యూ డాష్ బోర్డ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. సో అలాగా మీరు కావాల్సిన విజువల్స్ అన్ని మీరు ఒక డాష్ బోర్డ్ లో పెట్టుకొని ఆ డాష్ బోర్డ్ ని మీ మేనేజర్ కి మీ టీమ్ కి మీరు షేర్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి ఒక డాష్ బోర్డ్ ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.